హలో అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను ఇవాళ చికెన్ వండబోతున్నాను. దానికోసం నేను చికెన్ తీసుకున్నాను. దానిలో ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేస్తున్నాను. 2 or 3 స్పూన్స్ అండి. మీకు సాల్ట్ సరిపడా అంత వేసుకోండి. మాకు ఇది సరిపోతుంది. నెక్స్ట్ నేను పసుపు వేస్తున్నాను. ఒక హాఫ్ స్పూన్ సరిపోతుంది మనకి. నేను చికెన్ మ్యారినేట్ చేసుకుంటున్నాను. తర్వాత నేను కారం వేయబోతున్నాను. చికెన్లోకి మనకు కారం ఎక్కువే పడుతుందండి. నేను 2-3 స్పూన్స్ వేస్తున్నాను. సరిపోదనుకుంటే మళ్ళీ మనం కర్రీ వండేటప్పుడు కూడా వేసుకోవచ్చు. నేను కొంచెం కారం ఎక్కువే వేస్తున్నాను. ఇంకొక హాఫ్ స్పూన్ సరిపోతుంది మనకి. అండ్ నెక్స్ట్ నేను ధనియా పౌడర్ తీసుకున్నాను. ధనియాల పౌడర్ అండి, గ్రైండ్ చేసుకున్న పౌడర్ పెట్టుకున్నాను నేను. అది ఒక స్పూన్ 1.5 స్పూన్ అండి. ఇవన్నీ కలిపేసి మనం మంచిగా మ్యారినేట్ చేసుకొని పెట్టుకుందాము. ఒక చికెన్ వండే ఒక 1 hour ముందు నేను మ్యారినేట్ చేసుకున్నానండి. ఎందుకంటే చికెన్ చాలా బాగా సాఫ్ట్గా అవుతుంది మ్యారినేట్ చేసి పెట్టుకుంటే. నేను ఒక 1 hour మ్యారినేట్ చేసి పెట్టుకుంటాను, సరిపోతుంది మనకి. సో ఇప్పుడు నేను అయిపోయిందండి 1 hour. నేను స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని మనకి సరిపడంత ఆయిల్ వేసుకోవాలి. ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను ముందుగానే. నేను 3 or 4 స్పూన్స్ వేసుకుంటున్నానండి, సరిపోతుంది మనకి. చికెన్లో ఆల్రెడీ ఆయిల్ ఉంటుంది కాబట్టి. పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు నేను వేసుకుంటున్నాను ఆయిల్లో ఫ్రై చేయడానికి. ఆయిల్లో ఫ్రై అవుతే మనకి ఆనియన్స్ మంచిగా బ్రౌన్ కలర్లో ఫ్రై అవ్వాలండి. కొంచెం సాల్ట్ వేసుకున్నాను, కొంచెం పసుపు వేసుకుంటున్నాను. ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు నేను అల్లం వెల్లుల్లి కూడా నేను ఫ్రెష్ది వేసుకుంటున్నాను. దీనిలో నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. అది వేస్తున్నాను. దీనిలో వేసేసుకున్నాను. ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి దాంట్లో వేస్తున్నాను. ఒకసారి మనం కలిపేసుకొని మళ్ళీ మనకి దీనిలో పసుపు, కారం ఏదైనా తక్కువ ఉంది అనుకుంటే మనం కొంచెం వేసేసుకుందాం. నేను ఒక 1 స్పూన్ వేసుకున్నానండి. 1 స్పూన్ వేసేసుకొని కలుపుకుంటున్నాను. ఆనియన్స్ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా చూడండి. ఆయిల్ నేను చాలా తక్కువే వేసుకున్నాను. ఆయిల్ తక్కువ తింటాం కాబట్టి కొంచెం చికెన్లో ఎక్కువే వస్తుంది మనకు ఆయిల్. సో నేను ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా వేస్తున్నాను చూడండి. మనకు ఆల్రెడీ చికెన్ బాగా మ్యారినేట్ అయిపోయింది. దానిలో వాటర్ బాగా వచ్చేసాయి. ఆ వాటర్ అంతా మనకి ఇంకిపోయేంత వరకు మనం చికెన్ని బాయిల్ చేసుకోవాలి ఆనియన్స్లో. చూడండి ఎన్ని వాటర్ వచ్చాయో మనకి చికెన్లో. చికెన్ని బాగా ఆనియన్స్తో పాటు మిక్స్ చేసేసుకుందాము. మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు ఇదంతా చికెన్కి బాగా పట్టేయాలి. నేను మసాలాకు మళ్ళీ కొబ్బరి, సాజీరా, చెక్క, లవంగాలు తీసుకున్నాను. ఇది గ్రైండ్ చేసేసుకుందాం మనం. చికెన్ కొంచెం ఉడికేలోపు గ్రైండ్ చేస్తున్నాను. మసాలా కొబ్బరి ఒకసారి తీసి చూద్దాం మనం. చూడండి ఎంత వాటర్ వచ్చాయో. ఆయిల్ కూడా మనకి సపరేట్ అవుతుంది, కనిపిస్తుంది. ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. చూడండి ఎంత వాటర్ వచ్చాయో చికెన్లో నుంచి. ఇదంతా కూడా కొంచెం మనకి వాటర్ కొంచెం డ్రై అవ్వాలి. ఈలోపు మనం కొబ్బరి, గరం మసాలా పేస్ట్ ఏదైతే ఉందో అది చేసి పెట్టుకున్నాం కదా, అది ఇందులో వేసేసుకుందాము. ఇందులో వేసేసుకుంటే మనకి చికెన్తో పాటు ఇది కూడా కుక్ అవుతుందండి. నేను కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను, కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ రావడానికి. చూడండి మనకి అంత వాటర్ అయినా కూడా మళ్ళీ వాటర్ వస్తూనే ఉన్నాయి మనకి చికెన్లో. సో ఈ కొబ్బరి మసాలా ఇదంతా బాగా ఫ్రై అవ్వాలి మనకి. చూడండి ఇప్పుడు మళ్ళీ ఇంకా ఎంత వాటర్ వచ్చాయి. ఈ వాటర్ అంతా మనకి కొంచెం పోయేంత వరకు మళ్ళీ చికెన్ని కొంచెం ఉడికించుకున్న తర్వాత కొంచెంసేపు నేను మూత పెట్టేసి ఉంచేసాను, ఒక 10 minutes. సరే మూత తీసి చూద్దాం ఒకసారి. చూడండి వాటర్ తగ్గినాయి మనకి, కన్సిస్టెన్సీ తగ్గింది, ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం గార్నిష్ చేసుకుందాము. నేను కొత్తిమీర, పుదీనా వేసుకుంటున్నాను పైనుంచి కొంచెం గార్నిష్కి. చూడండి అసలు ఎంత జ్యూసీగా చికెన్ ఉడికిపోయిందో ఒకసారి చూడండి.
చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఇలా కొబ్బరి మసాలా వేసుకొని సింపుల్గా వండుకుంటే పెద్ద స్పైసీగా కూడా ఏముండదు. బట్ చికెన్ స్పైసీగానే ఉండాలి, కానీ మనకి కారం మసాలా తగినట్టుగా సరిపోతుంది. సో ఒకసారి మనం మళ్ళీ కొంచెం ఒక 5 మినిట్స్ ఈ కొత్తిమీర ఇవి వేసాం కదా, ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి మనం ఉంచుకుందాము. చూద్దాం మళ్ళీ చికెన్ ఈ వాటర్ కొంచెం తగ్గుతాయి మనకి. ఆల్మోస్ట్ మూత పెట్టేసుకున్నాను. ఒక 5 మినిట్స్ చూడండి, మన చికెన్ రెడీ అయిపోయింది. ఎంత యమ్మీగా టేస్టీగా ఉందో చూడండి. నాకైతే అసలు ఆకలి దంచేస్తుంది. ఇంకా తినేయడమే ఆలస్యం. థ్యాంక్ యూ.